బీసీలకు ఘరానా మోసం, వంచన, దగ అండ్ మోసం, ద్రోహం, నమ్మించి గొంతు కోయడం, నిలువున నట్టేట ముంచడం, వెన్నుపోటు పొడవడం. ఇవన్నీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీడియాలో ప్రధానంగా కనిపిస్తున్న ప్రధానంగా కనిపించిన వార్త. ఏమిటి ఈ వార్త వెనుక ఉన్న నేపథ్యం అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. 42% బీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తూ, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ ఒక జీవో జారీ చేయడం, అట్లాగే ఆర్డినెన్స్ జారీ చేసే విధమైన చర్యలు చేపట్టడం, దీనికి సంబంధించి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కూడా నిర్వహించడం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు ఈ బీఆర్ఎస్ మీడియాలో వచ్చిన కథనాన్ని నేను ముందు చెప్పా. ఏది వంచన, ద్రోహం, దగ వగేరా వగేరా. తెలుగు భాషకు అందని విధంగా కూడా వెన్నుపోటు పొడుస్తున్నట్టు. ఎవరికి వెన్నుపోటు పొడుస్తున్నట్టు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ నిజ నిర్ధారణ చేసింది. కానీ సమస్య ఏంటంటే, బీసీలకు నిజంగానే న్యాయంగానే వాళ్లకు రావాల్సిన వాటా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, వెదర్ ఇట్ ఈస్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ వేరెవర్, వీళ్లకు ఇవ్వాలా వద్దా అనే దానికి సంబంధించి అన్ని పార్టీలు మాట్లాడుతున్నట్టుగానే పార్లమెంటులో చట్ట సవరణ జరగాలి. అప్పుడు దీనికి చట్టబద్ధత వస్తుంది. 42% బీసీ రిజర్వేషన్స్ అనేది చట్టబద్ధత రావడానికి దానికి చాలా తతంగం ఉంది. ఈ తతంగం ఇప్పట్లో జరగదన్న సంగతి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండు పార్టీలకు కూడా తెలుసు. కానీ రాజకీయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడానికో, ఆయనపై బురద జల్లడానికో, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రకమైన కథనాలను వండి వార్చుతోంది. ప్రజల్లో కూడా బీసీలకు రేవంత్ రెడ్డి ద్రోహి అని, బీసీలకు ఇంకేదో బీసీలను మోసం చేస్తున్నట్టుగా వాళ్ళు ప్రచారం చేయడానికి పూనుకున్నట్టుగా మనకు ఈ ప్రాపగండ ద్వారా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే తెలంగాణలో బీసీలకు ఛాంపియన్గా ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా బలంగా బల్లగుద్ది వాదిస్తున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఎందుకంటే ఈ బీసీలకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేయాలని అనుకుంటున్నారో, ఒకవేళ ఈ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా కానీ ఆర్డినెన్స్ సవాలు చేస్తూ ఎవరైనా కోర్టుకు వెళితే, ఈ ఆర్డినెన్స్ చెల్లుబాటు కాదని ఒకవేళ కోర్టు చెబితే, కోర్టు ఆదేశిస్తే, ఆ నేపథ్యంలో తక్షణం పార్టీ పరంగా, అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఎంపీటీసీలు ఉన్నాయి అనుకుందాం. అంటే ఒక 1000 ఎంపీటీసీలు ఉంటే అందులో 420 సీట్స్ని పక్కాగా బీసీలకు ఇచ్చే వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది, చేయాలని అనుకుంటోంది. అంటే ఆ సీట్స్లో 42% సీట్స్ని బీసీలకు రిజర్వ్ చేయాలని అనుకుంటోంది, అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా. సో ఇప్పుడు వీళ్ళు చెబుతున్నది ఏమిటి వాదన అంటే, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చాలా కాలంగా వాదిస్తున్నది ఏమిటి అంటే, ఇది చట్టబద్ధత జరగాల్సిందే. అంటిల్ అన్లెస్ చట్టబద్ధత లేకుండా మీరు ఎట్లా అమలు చేస్తారనేది ఒక పాయింట్. కానీ మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. పార్లమెంట్లో ఇది చట్ట సవరణ జరగడానికి సంబంధించి ఏ మేరకు ఒత్తిడి, అంటే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి కాదు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఒత్తిడి జరగాలి, రావాలి, పార్లమెంట్లో ఆమోదం జరగాలి. ఇదంతా ఒక ప్రాసెస్. ఇది జరగదు కనుక ఈ ఆర్డినెన్స్ ద్వారా, అంటే 2018లో పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి సవరణ జరిగింది. ఆ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ జరిగితే దాన్ని మళ్ళీ కొన్ని మార్పులు చేస్తూ ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. ఇప్పుడు ఈ డిసిషన్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు బీఆర్ఎస్ అండ్ బీజేపీ. అయితే ఇక్కడ ఇంకొక మలుపు ఏంటంటే, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. ఇదొక కీలకమైన మలుపు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ విధానం వేరుగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వైఖరి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే క్యాబినెట్ డిసిషన్ బయటకు వచ్చిందో, రాగానే ఆమె బంజారాహిల్స్లో తన ఇంటి వద్ద భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
ఆమె అట్లాగే జాగృతికి సంబంధించిన సభ్యులు, ఇట్లాగే ఆమె అనుచరులు వగైరా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాలు చేసుకోవడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇదొక యాంగిల్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్టుగా ఒకటి కనిపిస్తోంది. లేదా కవిత విషయంలో పార్టీ ఏ రకమైన నిర్ణయం ఇప్పటికీ తీసుకోలేని ఒక డోలాయమానంలో ఉంది కనుక, డైలమాలో ఉంది కనుక, ఆమె తన జాగృతి తరపున చేసిన ఏవైతే ఉద్యమాలున్నాయో, వాటి విజయంగా కూడా ఆమె చెప్పారు. ఆమె మీడియా కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిందేంటంటే, ఆమె ఏదైతే బీసీ రిజర్వేషన్స్ గురించి ఈ నెల 17న తలపెట్టిన రైలు రోకోను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? కవిత యాజ్ ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఈ విధానాన్ని చేపడుతున్నట్టు భావించాలా? లేక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏమైనా నీ పని నువ్వు చెయ్యి అటువైపు నుంచి, బీసీలంతా కూడా నీ వైపు కేంద్రీకృతమయ్యేటట్టుగా, బీసీ ఓటు బ్యాంకు నీ వైపు వచ్చేటట్టుగా చూసుకో. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను బయటకు వచ్చానని ఎప్పుడు చెప్పట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైన పనులు నేను చేస్తున్నా అని చెప్పదు. కానీ వీళ్ళు ఏమంటారంటే, ఆమె తెలంగాణ జాగృతి అనేది అదొక న్యూట్రల్ ఆర్గనైజేషన్ కనుక ఆమె ఏ పనైనా చేసుకోవచ్చు, ఆమె ఇష్టం ఆమెది, ఈ పార్టీకి సంబంధం లేదు అనే ధోరణిలో ఈ మధ్యనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారిని మరికొంతమంది కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ వల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆమె బీఆర్ఎస్ పార్టీ లైన్లోనే ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు. మళ్ళీ ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది. ఈ వైరుధ్యం ఏమిటో మనకు తెలియదు. అసలు బీఆర్ఎస్ పార్టీయే ఈ మన బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూలో వాళ్ళకు ఒక క్లారిటీ లేనట్టుగా కనబడుతోంది. ఇది అంతిమంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అనుకూల అంశంగా కూడా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళు డబల్ గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. పార్లమెంట్లో చట్టబద్ధత జరగడానికి చాలా ప్రాసెస్ ఉంది. అది జరిగే వ్యవహారం ఇప్పట్లో కాదు అని తెలిసి కూడా రాష్ట్ర స్థాయిలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీల పరంగా బీసీలకు సముచిత స్థానం ఇవ్వడం, కేటాయించడం, అంటే 42% సీట్లను అలాట్ చేయడం అనే ప్రాసెస్ను, అలాట్ చేయడానికి సంబంధించిన ఒక ప్రక్రియను ఆమోదించకుండా వాళ్ళు ఏంటంటే బీసీల వ్యతిరేకులుగా ముద్రపడే అవకాశాలు ఉన్నాయి అట్లా చేయకపోతే. కాంగ్రెస్ పార్టీ నిజంగానే హైకమాండ్ ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా క్లియర్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్స్తోనే వెళ్ళే అవకాశం ఉంది. సో ఐదర్ బీఆర్ఎస్ ఆర్ బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా ఆ పరిస్థితిలో లేనట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎవరు ఏ దిశగా వెళ్తున్నారు. మేబీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక రాజకీయ నాయకుడు, అది మనం మర్చిపోకూడదు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. ఫక్త రాజకీయ పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే ఉంటుంది. మరి రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నప్పుడు బీసీల ఓటు బ్యాంకులు చెల్లాచెదరే అవకాశం ఉంటుంది. లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి వైపు కనుక బీసీలు కేంద్రీకృతమైతే, అంటే బీసీ సెక్షన్స్ కేంద్రీకృతమైతే అది రాజకీయంగా కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అవుతుంది. 100% కాంగ్రెస్ పార్టీకి అది అనుకూలమైన వాతావరణం ఏర్పడే పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.